కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాకరేపుతోంది. బాల్కా సుమన్ అరెస్ట్ ఎపిసోడ్ మరింత హీట్ పెంచుతోంది. జైల్లో ఉన్న బాల్కా సుమన్ ని పరామర్శించిన హరీష్ రావు రేవంత్ సర్కార్ తీరుపై ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నేతలు ఖూనీ చేస్తున్నారన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై వివాదం కొనసాగుతోంది. ఈ ఎన్నిక నేపథ్యంలోనే మంత్రి వివేక్ కాన్వాయ్పై రాళ్లదాడి జరిగిందనే కారణంతో బీఆర్ఎస్ మాజీ ఎంపీ బాల్కా సుమన్తో పాటు మరో 5గురిపై కేసులు నమోదు కావడంతో అరెస్ట్ చేశారు. మార్చి 3 వరకు 14 రోజుల రిమాండ్ విధించగా బాల్కా సుమన్తో పాటు 4 బీఆర్ఎస్ నేతలను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లా జైల్లో బాల్కా సుమన్ను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. బీఆర్ఎస్ నేతల బృందం బాల్కా సుమన్తో ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా బాల్కా సుమన్ను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారన్నారు హరీష్ రావు. రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. క్యాతన్పల్లిలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా 14 కౌన్సిలర్లు గెలిచింది. 22 కౌన్సిలర్లలో 14 కౌన్సిలర్లు గెలిచి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. స్పష్టమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఓడించి బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ ను ప్రజలు గెలిపించారు. మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు హద్దులు దాటిన కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు హరీష్ రావు. జనగామ, తొర్రూరు, క్యాతన్పల్లి, ఆమన్గల్, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ నేతల కుయుక్తులే కాంగ్రెస్ అరాచకాలకు నిదర్శనమని గుర్తు చేశారు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు. గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 4 గెలిచింది. 4 మున్సిపాలిటీలు గెలిచింది. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు. మేము దానికంటే ఈరోజు 30% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాం. దాదాపు 800 కౌన్సిలర్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాంతో నీకు నిద్ర పట్టలేదు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ దోస్తీ మళ్లీ స్పష్టమైందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ బీజేపీ నేతలు ఒకరినొకరు కాపాడుకుంటున్నారని ఆరోపించారు. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా, డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి 100 మీటర్ల లోపలికి వెళ్ళినా ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు, బీజేపీ నాయకులు అరెస్ట్ గారు. రాష్ట్రం చూసింది, రాష్ట్ర ప్రజలు చూశారు. ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు. అదే సమయంలో పోలీసులకు హరీష్ రావు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి అన్నారు. మీ పోస్టింగ్ల కోసమో ఇంకో దానికోసమో పోయి తప్పులు చేస్తే మాత్రం రేపు మీరందరూ కూడా రేపు చట్టపరంగా శిక్ష తప్పదు. మీకు చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఈ రేవంత్ రెడ్డిలో ఈ వివేక్ గారు ఎవరు కాపాడలేరు అని చెప్పి నేను పోలీసులను హెచ్చరిస్తా ఉన్నా. మరోవైపు బాల్కా సుమన్ బీఆర్ఎస్ నేతల అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లా బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో బంద్ కొనసాగింది. బీఆర్ఎస్ బంద్కు చెన్నూరు వ్యాపార వాణిజ్య సంస్థలు మద్దతు తెలిపాయి. చెన్నూరు పట్టణంలో జనజీవనం స్తంభించింది. అలర్ట్ అయిన పోలీసులు చెన్నూరు, బెల్లంపల్లిలో సెక్షన్ 163 అమలు చేశారు. ప్రధాన కూడళ్ల దగ్గర పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ బంద్తో క్యాతన్పల్లిలోనూ హైటెన్షన్ నెలకొంది. చైర్మన్ ఎన్నిక వాయిదాను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది.